నిధి నిక్షేపాలున్న భూషణం అప్ప. మామూలు మనుషులు ఏదైనా దాస్తే గొలుసులు తాళ్లతోటే కడతారు. మాంత్రికులైతేనే ఇలా తాయెత్తులు యంత్రాలతో కడతారు. ఏంటి సార్, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు బాబాయ్, ఆ పెట్టెలో ఏదో ఉంది. ఏముంటుంది సార్, మహా అయితే శివారెడ్డి ఆశించినట్టు నిధి నిక్షేపాలు, లేదంటే పురాతన వస్తువులు ఉంటాయి. వాటి కోసమే కదా ఆయన మనల్ని నిలబొమ్మంటున్నాడు. లేదు బాబాయ్, ఆ పెట్టె కట్టిన తాయెత్తులు అవి చూస్తుంటే లోపల నిధులున్నట్టు నాకు అనిపించట్లేదు. ఏ విపత్తు విపరీతమో ఉన్నట్టు తోస్తుంది. అంటే దుష్టశక్తులు ఏమైనా ఉన్నాయంటారా? అదే క్లారిటీ రావడం లేదు. హలో స్వామీజీ, నేను ఆదిశంకర్ రెడ్డిని మాట్లాడుతున్నాను. చెప్పు నాయనా. ఒక విషయం గురించి వివరణ అడుగుదామని మీకు ఫోన్ చేశాను. భూమిలో నుంచి తవ్వి తీసిన భూషణానికి తాయెత్తులు యంత్రాలు కట్టి ఉంటే దాని అర్థమేంటి స్వామీజీ? అది చెడుకు సంకేతం శంకరబాబు. ఆ పెట్టె జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదని హెచ్చరిక. అంటే ఆ పెట్టెలో ఏముండి ఉండొచ్చు స్వామి? ఆ పెట్టెకు తాయెత్తులతో పాటు నల్లదారాలు కూడా ఉన్నాయా? కట్టారు స్వామి. కుంకుమ బొట్లతో పాటు కాటుక బొట్లు కూడా ఉన్నాయి. రక్తపు చారికలు ఏమైనా ఉన్నాయా? ఒకటి రెండు చోట్ల ఉన్నట్టున్నాయి స్వామీజీ. ఆ పెట్టెను మీరు ఎక్కడ తవ్వి తీశారు? సెండే గారి చేత వ్యవసాయం చేయించే మెట్టపల నుంచి స్వామీజీ. అయితే అది మెట్ట పొలం కాదు, శపించబడిన భూమి. ఆ భూమి పొరల్లో ఆ పెట్టెను భూస్థాపితం చేశారంటే దానిని ఎవ్వరూ చూడకూడదని, దాని జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదని అర్థం.